హలో అండి. వింటర్ సీజన్ వచ్చేసింది. సో అందరికీ కోల్డ్, కఫ్, ఫీవర్లు, అలర్జీలు ఇవన్నీ బాగా ఎక్కువైపోతుంటాయి కదా. సో వాటి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాను, ప్లీజ్ ఫాలో. నంబర్ 1, ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తినండి. బికాస్ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ. సో ఈ అలర్జీస్ వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుతుంది. సో నంబర్ 2, ప్లీజ్ స్టే హైడ్రేటెడ్. బికాజ్ అంటే ఈ సీజన్లో ఐ నో దాహం వేయదు అండ్ అసలు వాటర్ తాగాలనే అనిపించదు. బట్ అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ పర్ డే తాగడానికి చూసుకోండి. అండ్ ఆల్సో ట్రై టు ఇంక్లూడ్ అల్లం అండ్ టర్మరిక్ షాట్ ఇన్ యువర్ డైలీ రొటీన్. అండ్ యూ కెన్ యాడ్ లెమన్ కానీ, ఆమ్లా కానీ, తులసి లీవ్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీని పెంచడానికి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. సో నంబర్ 2, స్కిన్ ఈ కోల్డ్ ఎయిర్ వల్ల మన స్కిన్ బాగా డ్రై అయిపోతుందండి. సో ప్లీజ్ స్టే మాయిశ్చరైజ్డ్. ఆల్వేస్ కీప్ మాయిశ్చరైజర్ హ్యాండ్స్కి, కాళ్ళకి, ఫేస్కి బాగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండండి టు అవాయిడ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్. నంబర్ 4, మీకు కానీ కోల్డ్ ఆర్ కఫ్ అలా ఉంటే మాత్రం ప్లీజ్ ఒక మాస్క్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అండ్ స్నీజ్ చేసేటప్పుడు అండ్ కఫ్ చేసేటప్పుడు మౌత్ అండ్ నోస్ని కవర్ చేసుకోండి. దిస్ విల్ అవాయిడ్ స్ప్రెడ్డింగ్ ద ఇన్ఫెక్షన్. సో ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్లీజ్ ఫాలో దిస్. అండ్ నంబర్ 5 ఈజ్ టేక్ గుడ్ రెస్ట్. కంప్లీట్ 7 to 8 hours కంప్లీట్ పక్కాగా స్లీప్ అయితే ఉండాలండి. Improper sleep is equal to improper health. So complete 7 to 8 hours of sleep is mandatory అండి. నంబర్ 6 ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ 6 or 7 to 8 అట్లీస్ట్ 8 లోపు మంచి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. లేదా టెర్రస్ మీద కానీ, పార్క్లో కానీ ఒక మంచి వాక్ వెళ్ళండి. అట్లీస్ట్ ఒక 30 minutes అయినా రెగ్యులర్ వాక్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఖచ్చితంగా చేస్తూ ఉండండి. సో ఇలా రెగ్యులర్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ, హైడ్రేటెడ్ ఉండడం కానీ, బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం కానీ ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. బట్ ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్సే మన బాడీకి చాలా హెల్త్ ఇంపాక్ట్ తెస్తుంది. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ సచ్ స్మాల్ థింగ్స్. బికాస్ ఈ స్మాల్ థింగ్స్ మన హెల్త్ని మేజర్ ఇష్యూ ఎప్పుడు అవుతుందో, ఈ మైనర్ ఇష్యూ నుంచి మేజర్ ఇష్యూకి ఎప్పుడు మారుతుందో మనం చెప్పలేం. అందుకనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు, స్లీప్ కంపల్సరీ 7 to 8 hours అయితే పడుకోవాలండి. అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ప్లీజ్ ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. అండ్ మీకు కానీ కోల్డ్